హరే కృష్ణ. ఇంతకు ముందు వీడియోలో మీకు మంగళారతి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చూపించాను కదా. ఈ వీడియోలో నేను కృష్ణుడికి ప్రతిరోజు ఎలా నైవేద్యం చేస్తాను, ఆయనకి ఎలా సమర్పిస్తాను అనేది చూపిస్తాను. మనం ప్రతిరోజు కృష్ణుడికి వంట చేయొచ్చు. మన డైలీ మన ఇంట్లో ఏది చేసుకుంటామో అదే రుచి చూడకుండా భక్తితో శ్రద్ధతో ఆయనకి చేస్తే చాలు. కృష్ణుడు మన దగ్గర నుంచి రకరకాల నైవేద్యాలు కోరుకోడండి. మన ఇంట్లో చేసి పెట్టేది ఆయన చేస్తే చాలు. మన దగ్గర నుంచి ఆర్భాటాలు ఆడంబరాలు అస్సలు కోరుకోడు. మనం భక్తి శ్రద్ధలు ప్రేమనే ఆయన కోరుకుంటారు. మీరు భక్తితో ఏదైనా సరే, పుష్పమైన ఫలమైన నీళ్ళైనా భక్తితో ఏది చేసినా శ్రీకృష్ణ భగవానుడు స్వీకరిస్తాడు. నేనైతే ప్రతిరోజు ఆయనకి నైవేద్యం చేస్తాను చాలా భక్తితో ప్రేమతో శ్రద్ధతో. మీరు కూడా అలాగే చేసి పెట్టండి. నా నెక్స్ట్ వీడియోలో నుంచి మీకు భగవద్గీత ఇంపార్టెంట్ శ్లోకస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృష్ణుడికి నైవేద్యంలో తులసాకు అనేది ఖచ్చితంగా వేయాలి. తులసాకు వేస్తేనే ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి నీళ్లు పెట్టినా, పుష్పం పెట్టినా, పాలు పెట్టినా, పండ్లు పెట్టినా, నైవేద్యం పెట్టినా, ఏది పెట్టినా కృష్ణుడికి తులసాకు అనేది ఖచ్చితంగా వేయాలి. తులసాకు వేస్తేనే శ్రీకృష్ణ భగవానుడు నైవేద్యం అనేది స్వీకరిస్తాడు. నేనైతే ఆయనకి ఉప్మా చేసి పెట్టాను. ఇప్పుడు మనం నైవేద్యం ఆయనకి సమర్పిస్తాము. నైవేద్యం ఎలా సమర్పించాలనేది మీకు చూపిస్తాను. తులసాకైతే మనం ఖచ్చితంగా నైవేద్యంలో వేయాలండి. నేను అంతే, ఆయనకి నైవేద్యం అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఆయనకి నేను ఇప్పుడు తులసాకు వేస్తున్నాను. నైవేద్యంలో కృష్ణుడికి సమర్పిస్తాను. హరే కృష్ణ, హరి బోల్, స్టే హ్యాపీ, బీ హ్యాపీ, హరి హరి బోల్.